నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పుట్టినరోజు ఇవాళ. ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సుధీర్ గట్ట గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. ఈ బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్న అంశం మీద మరిన్ని విషయాలు కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈయన బర్త్డే సందర్భంగా జనరల్గా అంటే ఆయనకి ఇప్పుడు అంత పార్టీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని అంత ఆలోచన అయితే లేదు, అర్థమవుతుంది. కాకపోతే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా అయితే ముందుకు వెళ్ళబోతున్నారనే విషయం అయితే తెలుస్తుంది. సో ఏంటి వీళ్ళ వ్యూహ రచన ఏమంటారు లోకేష్ గారిది? ఏం లేదండి, ముందుగా లోకేష్ గారికి లియో ఛానల్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారి యొక్క జన్మదినానికి ఈరోజు యావత్ రాష్ట్రం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళుగా కేక్ కటింగ్లు కానివ్వండి, హాస్పిటల్లో పేదలకి పండ్లు పంచడం కానివ్వండి, వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ యువతకి తెలుగుదేశం నారా లోకేష్ గారు వచ్చాక లాస్ట్ ఇయర్ జనవరి 27వ తారీఖు ఈ యువగళం పాదయాత్రతో రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధక బాధకాలు తెలుసుకోవడానికి ప్రజల్లో మమేకమై తిరగటం కోసం యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారు. 3200 కిలోమీటర్లు అనమాట దిగ్విజయంగా పూర్తి చేసేసి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నేనున్నాను, నాకు భరోసాని ఇచ్చాడు. యువతకి ఇచ్చాడు, ఆడపడుచులకి ఇచ్చాడు, అమ్మలకి ఇచ్చాడు. ఎంతోమంది కొడుకులు చనిపోయిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళందరికీ భరోసా ఇచ్చాడు. ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకి మైల్ రాయిలు ఇచ్చాడు. ఏవైతే ప్రామిస్లు ఇచ్చాడో ఆ యొక్క మైల్ స్టోన్లో మైల్ రాయిలు వేసేసి వాటి మీద ప్రామిసులు చేసేసి రేపు పొద్దున్న 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళకిచ్చిన వాగ్దానాల్ని మళ్ళీ నెరవేర్చడం కోసం ఆ యొక్క శిలాఫలకాలని నిర్మించాడు. అంటే ప్లాన్డ్గా వెళ్తున్నాడు. అంతకుముందు లోకేష్ గారు డిజిటల్ మనీ తీసుకొచ్చింది కూడా లోకేష్ గారు ప్లాన్ ఉంది. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఉన్నతమైన చదువులు చదివినా కానీ చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ మనీ తీసుకురావడం అంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఫోన్పేలు కానీ పేటిఎంలు కానీ ఆ ఆలోచన ఒక రకంగా మనకు అప్పుడు తీసుకొచ్చింది లోకేష్ గారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో కానీ తన యొక్క విజనరీని కానీ సరైన సమయంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి లోకేష్ గారు తన వంతుగా అనమాట ఎలా ఇన్బిల్ట్ అయ్యారంటే, ఇప్పుడు కార్యకర్తలకి ఒక అండాదండ. ఇప్పుడు బాబు గారు పరిపాలనా దక్షిణలో చూసుకోగలిగితే లోకేష్ గారు కార్యకర్తలకు ఒక అండగా తయారయ్యాడు. ఇప్పుడు ఉన్న 60 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలకి ఒక నాయకుడిగా, కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇన్సూరెన్సులు చేయించేసి, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా కార్యకర్త చనిపోతే 2 లక్షల రూపాయల ప్రథమ బీమా, ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వస్తే, లేకపోతే ఆ చనిపోయిన పిల్లల్ని అక్కుని చేర్చుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చదివించుకుంటూ, ఇలాంటి లేదు అంటే కొంచెం ఆరోగ్యంగా బాగలేని వాళ్ళకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో వైద్య సేవలు చేయించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా భువనేశ్వరి గారు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ ఆమెగారు కూడా తన సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇంత చేస్తున్నా కానీ లోకేష్ గారు మాత్రం ప్రజలతో మమేకమయ్యి యువతలో చైతన్యం తేవాలని అయితే బాగా కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు దేశానికి పట్టుకొమ్మలు ఇదివరకు పల్లెలు అయితే ఇప్పుడు యువత. ఇప్పుడు ఈ యువతని సరైన దారిలో పెడితే, వీళ్ళకు సరైన వైద్యం, విద్య ఇవన్నీ అందిస్తే రేపొద్దున భవిష్యత్తు తరాలు బాగుంటాయని నమ్మాడు. యువతకు పెద్దపీట వేయాలి అని చెప్పి పరిశ్రమలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానీ చాలా ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు మంగళగిరిలో తాను ఓడినా కానీ ఓడిన తెల్లారి నుండి కూడా అదే మంగళగిరిని అంటిపెట్టుకొని మన మంగళగిరి మన లోకేష్ అని, ఇంకా అక్కడ చూస్తే మీకు ప్రజలకి అక్కడ మహిళలకి చేనేత కార్యక్రమాలు ఎక్కువ ఉంటారు మంగళగిరిలో. వాళ్ళకి చేయూతనివ్వటం, అక్కడ వాళ్ళు నేసిన బట్టలకి ఇంపోర్టెడ్ ఇదివరకు దళారీలు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఇచ్చేసి ఏదో కొనుక్కునేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళు నేసిన బట్టలకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ విదేశాలకు ఎగుమతి చేయించుకోవడానికి తగు రకమైన సదుపాయాలు చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ వైద్యం అనమాట, మొబైల్ వైద్యం చేస్తున్నాడు, హాస్పిటాలిటీ అందిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇలా కాకుండా కూడా అక్కడ మళ్ళీ కొలువు వృత్తులు, తోపుడు బండ్లు 2000 మందికి అక్కడ ఉపాధి హామీ కోసం దళితులకి తోపుడు బండ్లు ఇచ్చాడు.
ఇలాగ తన వంతుగా తను చేసుకుంటే పోతున్నాడు. నిత్యం 500 మందికి అన్న క్యాంటీన్ అన్నదానం జరుగుతుంది మంగళగిరిలో. ఇలాగా మన విజయవాడలో కూడా కేశినేని నాని గారి తమ్ముడు, ఆయన నాని గారు వైసీపీకి వెళ్ళిపోయాక కేశినేని చిన్ని గారు వచ్చాడు. ఆయన గారు కూడా ఈ లోకేష్ గారిని చూసి అన్న క్యాంటీన్లో ఆ రోజు నేను స్టార్ట్ చేస్తానని చెప్పి విజయవాడలో కూడా రోజుకి 2000 మందికి అన్న క్యాంటీన్ పెడుతున్నారు. యువగలం స్టార్ట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మొత్తం ఎన్ని రోజులు జరిగిందంటారండి ఈ యువగలం? 3200 రోజులు జరిగిందండి. 300 చిల్లర జరిగింది. బట్ యువగళం పాదయాత్ర మాత్రం కుప్పంలో స్టార్ట్ అయ్యి ఇచ్చాపురం వరకు వెళ్ళాలి. అనివార్య కారణాల వల్ల వైజాగ్ దగ్గర అక్కడ ఎండ్ అయింది. ఆ పరిస్థితులు కూడా మనకి తెలుసు ఎందుకు వచ్చాయో. కావాలని మధ్య మధ్యలో, ఎందుకంటే నిల్చోవడానికి కుర్చీ లేకుండా కుర్చీ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మామూలుగా మాట్లాడాడు, ఎన్నో కేసులు పెట్టారు, అడ్డంకులు సృష్టించారు, రాళ్ళు ఇసిరేశారు. ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా అదరలా బెదర్లా ప్రభుత్వానికి ధీటైన సమాధానం చెప్పుకుంటూ తాను ప్రజలు నమ్మిన రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తాను పెట్టుకుంటూ రూల్స్ మాట్లాడుకుంటూ పోలీసులకు కానీ లా కానీ ఉన్నది లాని చూపించుకుంటూ తాను ముందుకు కదిలాడు. ప్రజలతో మాత్రం మమేకమై ఉన్నాడు. కార్యకర్తలు కూడా 400 మంది కార్యకర్తలు మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ లోకేష్ని తీసుకొచ్చారు. మీరు అన్నట్టు ఇప్పుడు యువతకి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళే ఏదైనా సాధిస్తారని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. మరి టీడీపీలో ఎంతవరకు యువతకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు? మేబీ 60% అవకాశం ఉండదండి ఈసారి. మ్యాక్సిమం కొన్ని సీట్లు అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు. అవకాశం ఉన్నంత వరకు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో కొంతమంది క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేనను టీడీపీ కలిసి కంటెస్ట్ చేయబోతున్నాయి కనుక ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయారు. ఈ డిసైడ్ ఫ్యాక్టర్ రాను అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కంటే ముందే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకున్నారు సీనియర్ లీడర్లు ఉన్నారండి. ఇప్పుడు 100% యువతకి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే కాదు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు పార్టీకి ఎమ్మెల్యేలుగా నిల్చున్నప్పుడు యువత చేయాల్సిన పనులు ఏంటి? పార్టీ పటిష్టం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సపోర్ట్ ఇవ్వాలి, నాయకులకు సపోర్ట్ ఉండాలి. యువత అది తీసుకోవచ్చు. అవకాశం ఉన్న చోట ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయొచ్చు. ఆ యువతకి మాత్రం లోకేష్ అన్న ఖచ్చితంగా ఉంటాడు. ఆ భరోసాతోనే ఇవాళ రోజు తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా యువత దూకుడుతో వ్యవహరిస్తుంది. తన్నులు తిన్నా, దెబ్బలు తిన్నా, కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న, కొంతమంది ప్రాణాలు కోల్పోయినా లోకేష్ అన్నైతే అంటి పెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ అండాదండే భరోసా ఉంటున్నాడు. తాను ముందుండి నడిపిస్తున్నాడు ఈ సైన్యాన్ని. ఎగ్జాక్ట్లీ. సో ఇదండి, నారా లోకేష్ గారు యువతికి మాత్రం ఖచ్చితంగా అండాదండగా నిలబడి ముందుండి అయితే నడిపిస్తూ ఉన్నారు. సో పార్టీలో కూడా ఎవరైతే యువత ఖచ్చితంగా పార్టీకి అయితే సపోర్ట్ ఉంటుందో వాళ్ళని మాత్రం మర్చిపోదు. వాళ్ళకి డెఫినెట్గా పార్టీ తరఫున కూడా సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారులకి, స్టూడెంట్స్కి ఎంత సపోర్టుగా నిలిచిందో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా యువతకి ఆపర్చునిటీస్ ఇచ్చిందో అదేవిధంగా ఏపీలో కూడా ఏపీ కోసం కానీ పార్టీ కోసం కానీ ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నారన్న కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు సుధీర్ గారు. సో మరోసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుందాం. నమస్తే.